నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇండ్ల గణేష్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ రాజశేఖర్ రాజు గారికి వినతిపత్రం సమర్పించబడింది. కొన్ని రోజుల కిందట వార్ 2 సినిమా విడుదలైన సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించవద్దని అభిమానులకు ఫోన్ చేసి ఆ సమయంలో అనుచిత పదజాలం ఉపయోగించారని ఆరోపణ. ఆయన కేవలం జూనియర్ ఎన్టీఆర్ గురించే కాకుండా ఆయన తల్లి శాలిని గారిపై కూడా దుర్భాషలాడారని ఫ్యాన్స్ అభిప్రాయం. ఈ చర్య పట్ల మిర్యాలగూడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన తల్లి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మిర్యాలగూడలో అభిమానులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారన్నది ప్రధాన విషయం. ఈ కార్యక్రమంలో బంటురాజు, శివశంకర్, సాయి, ధర్మతేజ, శివ, రామారావు, సైదులు, సోమయ్య, బాలాజీ తదితర అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిర్యాలగూడ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ మా ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మిర్యాలగూడ డిఎస్పీ గారికి ఒక చిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది మీ అందరికీ తెలిసిన విషయమే. మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అతను మంచి మూవీస్ తీసుకుంటూ ఉంటాడు. అతని కాంట్రవర్సీలకు కూడా ఎటు పోయినటువంటి వ్యక్తి. తన మూవీ ఏదో అతను చూసుకుంటూ తన అభిమానులను కూడా మంచిగా చూసుకునేటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు కూడా పోని వ్యక్తి. అయితే ఈ మధ్యకాలంలో వార్ 2 అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిస్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అతను మరి ఏమైందో ఆయన మైండ్ పని చేయట్లేదు, అర్థం కావట్లేదు. మరి ఆయనకి ఏమైనా తాగి ఏమైనా సోయి తప్పి మాట్లాడుతున్నాడో అయితే అర్థం కాని పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ గారిని అలాగే అతని తల్లిగారు మా అందరి తల్లి సమానురాలైన శాలిని గారిని మరి తను ఎలా మాట్లాడారంటే మీ అందరు చూశారు కూడా. అతను ఎందుకు మాట్లాడో కూడా అర్థం కాని పరిస్థితి. తీవ్ర అనరాని పదజాలంతో అమ్మగారిని మరియు మా అన్నయ్య గారిని ఖండించినందుకు, తిట్టినందుకు మేము తీవ్రంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అతన్ని వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అలాగే లోకేష్ అన్న గారు కావచ్చు, అక్కడున్న పల్ల శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కావచ్చు, అతని మీద తీవ్ర కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ అతను క్షమాపణలు చెప్పని తరుణంలో భారీ ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి మీ అనంతపూర్లో నీకు తగిన శాస్తి చేస్తాం. నువ్వు తప్పు తెలుసుకొని ఇప్పటికైనా మా అన్నయ్యకి అలాగే అమ్మగారికి శాలిని గారికి క్షమాపణలు చెప్పాలి. ఎవరైతే నువ్వు అభిమానిని తిట్టావో అభిమానికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై ఎన్టీఆర్.